హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చూపించబోయే డిష్ చికెన్ 65 అండి. ఫ్రెండ్స్, నేను ముందుగా ½ కిలో చికెన్ తీసుకొని వాటిని శుభ్రం చేసేసుకొని ఈ విధంగా నేను కొంచెం సాల్ట్, పసుపు వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచానండి. ఎందుకంటే మనం అప్పటికప్పుడు చేసుకునే కంటే ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను ఇలా చేస్తున్నానండి. అలాగే చికెన్ 65కి 2 ఎగ్స్ తీసుకున్నానండి. నేను ½ కిలో చికెన్కి 2 ఎగ్స్ తీసుకున్నానండి. మనం తీసుకునే చికెన్ క్వాంటిటీని బట్టి ఎగ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ 65ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి మనం ఎగ్స్ వేసుకోవాలి. నేను ఎగ్స్లో ఉన్న వైట్ని మాత్రమే వేస్తున్నానండి. మీరు వేసుకుంటే ఎల్లో కూడా వేసుకోవచ్చు. ఫ్రెండ్స్, చూడండి, ఈ విధంగా వైట్ తీసేసుకున్నాం కదండి. ఇప్పుడు దీంట్లోకి 2 స్పూన్ల దాకా కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్, 1 స్పూన్ దాకా మైదా యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, అలాగే మనకి టేస్ట్కి సరిపడా కారం కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. నేను 1/2 స్పూన్ దాకా వేస్తున్నానండి. ఫ్రెండ్స్, అలాగే 1/2 స్పూన్ దాకా జీలకర్ర పొడి. ఫ్రెండ్స్, 1/2 స్పూన్ దాకా ధనియాల పొడి. ఫ్రెండ్స్, 1/2 స్పూన్ దాకా మనకి గరం మసాలా పౌడర్. ఫ్రెండ్స్, ఒక నిమ్మకాయ చెక్కండి, ఇది కూడా మనం ఇందులోకి వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇవి బాగా మనం మిక్స్ చేసేసుకోవాలండి. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం ఎగ్ వేసాం కాబట్టి కొంచెం బాగా మిక్స్ చేసుకుంటే మనకి చికెన్ 65 అనేది బాగా వస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, ఈ పిండి ఎలా ఉండాలంటే మనం పకోడీ వేసుకునే పకోడీ పిండి లాగా పలుచగా ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉండాలన్నమాట. ఫ్రెండ్స్, దీంట్లో చిటికెడు ఫుడ్ కలర్ అండి. మన చికెన్ 65కి ఫుడ్ కలర్ మనకి బాగా నీట్గా అందంగా కనిపించడం కోసం వేస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకున్న చికెన్ ముక్కలు అనేవి ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఫ్రెండ్స్, చూడండి, ఈ విధంగా మనం చికెన్ 65 అనేది మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఫ్రెండ్స్, కడాయి పెట్టేసేసి ఆయిల్ వేసేసానండి. ఇది బాగా హీట్ అయిన తర్వాతే మనం చికెన్ ముక్కలు అనేవి అందులోకి వేసుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి, ఆయిల్ బాగా హీట్ అయిందండి. ఇప్పుడు మనం చికెన్ ముక్కల్ని ఒక్కొక్క పీస్గా వేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు కావాలంటే ఈ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చండి. నేను కొంచెం పెద్దగానే వేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యే విధంగా ఒక్కొక్కటి వేసేసుకోవాలి. ఒకసారి వేగిన తర్వాత ఒకవైపు మరొక వైపు తిప్పుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలండి.
చూడండి ఫ్రెండ్స్, మొత్తం నేను ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యే విధంగా వేసేసాను. ఫ్రెండ్స్ చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత ఈ కలర్కి వచ్చిన తర్వాత మనం తీసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి వేసేసుకొని ఉల్లిపాయతో నిమ్మకాయతో కానీ తింటే చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. నేను చేసిన చికెన్ 65 కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.